భయంకరమైన విధ్వంసం. సో ఇప్పుడు ఆ యాకూబ్ అనేట ఆయన ఇక్కడ బ్రిక్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ సిమెంట్ బ్రిక్స్ని తయారు చేస్తున్నాడు. సిమెంట్ బ్రిక్స్కి సంబంధించిన మెషినరీ కానీ ఇదంతా పాపం ఆ ట్రాక్టరు ఇదంతా ఎక్కడికక్కడ కొట్టుకపోయింది. చెట్లు ఇందులో ఉన్నాయని ఈ ఫెన్సింగ్ కూడా పాపం ఆయన వేసుకున్న ఫెన్సింగే. పైకి ఎక్కుదామా? సో పూర్తిగా పాపం ఆయన ఈ సిమెంట్ మనకి ఇక్కడ ఈ బ్రిక్స్ తయారు చేయడానికి సిమెంట్ మిక్చర్ ఏదైతే ఉందో అది మొత్తం ఎట్లా కొలాప్స్ అయిందో చూడొచ్చు. టోటల్ లోపలి భూమిలోంచి కదిలిపోయి బయటకు వచ్చేసింది. ఇది కూడా మనం గమనించవచ్చు ఎంత దారుణంగా పరిస్థితి ఉన్నది. పాపం వీళ్ళకి ఇక ఇద్దరు పిల్లలకైతే ఇప్పుడు అనాథలు అయిపోయారు. వాళ్ళకి ఎటువంటి ఇది లేదు. దాదాపు ₹1 కోటి నష్టం జరిగిందని అంటున్నారు. ఇవన్నీ వాళ్ళు తయారు చేసిన బ్రిక్సే. వాళ్ళ వాష్రూమ్ ఇక్కడ అది కూడా టోటల్ ఇది అయిపోయింది. ఈ మిషన్ ఎక్కడికక్కడ భూమిలోంచి మొత్తం కుప్పగూలిపోయింది. ఏ స్థాయిలో ఇది వరద వచ్చి కొట్టుకుపోయింది అన్నది మనకి ఈ దృశ్యం చూసినా మనకు అర్థమవుతుంది. ఎక్కడ ఇంకా వద్దా? మీది ఇక్కడేనా భయ్యా? పక్కన ఊరు. ఇప్పుడు ఈయన తెలుసా మీకు? తెలియదు. దేనికి చూసి వచ్చినారా మీరు? సో ఎప్పుడన్నా ఉండేనా ఇంత పెద్ద ఘోరంగా? ఎప్పుడు లేదండి, అసలు ఎప్పుడూ లేదు. ఇంత ఎప్పుడన్నా అటు నుంచి వెళ్ళిపోయేది కానీ వాటరు ఎప్పుడు ఇంత లేదు అసలు. మినిమం 10 feet హైట్లో వచ్చినాయి వాటరు. సో అందుకే ఇంత పాపం ఇదైపోయారు అనమాట. కారణం ఏంటో, ఎందుకు ఇంత ఓవర్ఫ్లో ఉంది? రీజన్ ఏంటో తెలియదండి మనకు కూడా. కాకపోతే అవతల నుంచి వచ్చే వాటర్ వల్ల వచ్చి ఇంత ఇన్ఫ్లో బాగా, వర్షం కూడా బాగుంది కదా 2 days నుంచి. సో వాళ్ళు ఇల్లు మీద ఉన్నారు కదా, ఇప్పుడు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదా లేకపోతే ఏం చేయలేకపోయారా ఎవరు కూడా? అంటే వాళ్ళు లేటుగా బయటకు వెళ్ళారనమాట. అది కొంచెం ముందు బయటకు వెళ్ళినట్టయితే ఒకవేళ బతికుండే అవకాశం ఉండేది. అట్లా ముందు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ఏం కాదులే అనుకొని ఉంటారు. కొంచెం ఏం కాదులే, ఎప్పుడు అట్లా వెళ్ళిపోతాయి కదా అనుకొని ఉన్నారు. ఫస్ట్ టైం కదా అండి ఇట్లా రావటం. అవును, అసలు ఇక్కడ ఇంతవరకు ఎప్పుడు మేము చూడలేదు. మ్యాక్సిమం అసలు ఆ పెట్రోల్ బంక్ కూడా అంత ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ దాకా ఎప్పుడు వాటర్ రాలేదు అసలు. సో ఇక్కడ చూడొచ్చు ఆయన యాకూబ్కి సంబంధించిన ట్రాక్టర్ ఇవన్నీ పాపం టోటల్ వరదలో కొట్టుకుపోయినాయి. దేనికి కారు కూడా ఉంది ఇక్కడ. సో భయంకరమైన విజువల్స్ ఇవి, ఎంత ఘోరమో చూడండి. పాపం ఆయన 2 ప్రాణాలు పోయినాయి. అట్లీస్ట్ సరే మొత్తం నష్టమైనా జరిగిపోయింది, ఆస్తి నష్టం, ప్రాణాలైనా మిగిలి ఉంటే వాళ్ళు బతికే వాళ్ళు మళ్ళీ ఇదయ్యేవాళ్ళు. కానీ అవకాశం కూడా లేకుండా పోయింది చూడండి. కొడుకు కండ్ల ముందే ఇద్దరు భార్య అంటే తల్లిదండ్రులు ఇద్దరు నీళ్ళలో కొట్టుకుపోయినారు. వాళ్ళకి దాదాపు ఉదయం 7 గంటలకు వాళ్ళ ఇంట్లోంచి ఇల్లు పైకి ఎక్కి నిలబడితే దగ్గర 1:30కి వాళ్ళు టోటల్ ఇంకా నిలబడ్డ ప్లేస్ కూడా కూలిపోయి కొలాప్స్ అయిపోయారు. అంటే అంతవరకు ఆ చావు కళ్ళ ముందు కనబడుతుంది. అంటే ఎంత భయంకరమైన ఇది ఫేస్ చేసి ఉంటారు వాళ్ళు, ఎంతమందికి ఫోన్లు చేసి ఉంటారు. అట్లీస్ట్ ఇక్కడి నుంచి మేము బయటపడాలన్న ఒక మార్గం కోసం వాళ్ళు ఎంత వెయిట్ చేసి ఉంటారు. సో నా పాయింట్ ఏంటంటే, మనం ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఓహో ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటున్నాం. అంటే ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో మార్గాలు ఏమి ఉండవా ఇంకా? సో దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. చూడండి, ఇది ట్రాక్టర్ పాపం అయినది, యాకూబ్ ట్రాక్టరు. 2 ఉన్నాయి ట్రాక్టర్లు ఇందులో. ఆయనే 2 ట్రాక్టర్లు. సో 2 ట్రాక్టర్లు అయినాయి పాపం. మొత్తం వరదని మొత్తం వీటిని ముంచేసినాయి. బట్టలు కూడా ఉన్నాయి. అయ్యయ్యో. సో ఇక్కడ రా పాషా, కొంచెం దూరం జరగండి, నా కెమెరాలో వస్తుంది. సో బైక్ కూడా మధ్యలో ఇరుక్కపోయింది పాపం. అది హోండా యూనికార్న్ బండి ఉన్నట్టుంది. సో బాబు నడిపేవాడేమో. టోటల్ కొలాప్స్ అసలు. ఫ్యామిలీలో 2 మాత్రమే మిగిలినారు పాపం. అంటే ఒక అబ్బాయి ఏమో చెన్నైలో చదువుకుంటున్నాడట, బీటెక్ 2nd year. ఒక అబ్బాయి ఏమో వాళ్ళతో పాటు ఉన్న అబ్బాయి.
అబ్బాయి సేవ్ అయ్యిండు, ఆ చెన్నైలో ఉన్న అబ్బాయి ఇద్దరే ఉన్నారు ఇప్పుడు ఆ ఫ్యామిలీలో. సో ఆ కుటుంబాన్ని తక్షణం స్థానిక మంత్రి మీరు అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకోవచ్చు. ఫస్ట్ అయితే వాళ్ళ ఎడ్యుకేషన్కి ఏ ఇబ్బంది జరగకుండా చూడాలి, ఆ దిశగా ప్రయత్నం చేయాలి. అండ్ దాంతోపాటు వాళ్ళ ఈ బిజినెస్ని మళ్ళీ పునరుద్ధరించి వాళ్ళకి అప్పచెప్పేలాగా మీరు ఆ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే జరిగిన నష్టం ఒక కుటుంబానికి ఎక్కువగా జరిగింది, రైతులకు కొంతమంది రైతులకు జరిగింది. సో ఈ కుటుంబం ఎక్కువగా నష్టపోయింది కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. చూడండి వాళ్ళ ఇంట్లో ఉన్న గిన్నెలు ఇవన్నీ కూడా కొట్టుకుపోయినాయి. కారు చూడండి, మొత్తం ఇసుక కమ్మేసింది. టోటల్ ఇసుక మొత్తం ఈ కార్ని మొత్తం ముంచేసింది. మనం ఇది 2020లో సైడ్ జరగాన 2020లో మనం హైదరాబాద్లో ఇట్లాంటి పరిస్థితి చూసినాం. ఇట్లాంటి ఇసుకలో కూరుకుపోయిన ఇవి కార్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, మొత్తం లోపలికి కూరుకుపోయింది. ఏమవుతారు మీరు? ఈ ఊరు కాదు, ఏ ఊరమ్మా? ఏమవుతారు మీకు తెలుసా వీళ్ళు? అంటే వాళ్ళు దూదేకులలో మేము సాయిబులం. పని చేస్తారా మీరు? మేము చేయమండి, ఒక చాటికి చేసినాం, సంవత్సరం పాటు చేసినాం కానీ ఇప్పుడు చేయట్లేదు. పాప చాలా చాలా మంచోళ్ళు, వాళ్ళు భర్త భార్య మాత్రం తినే అన్నం కడుపులో పాపం తీసి పెడతారు వాళ్ళు పాపం. కానీ చాలా ఘోరం అయిపోయిందండి వాళ్ళది, చూడలేకపోయినాం కానీ ఒక్కళ్ళు కూడా ఒక సాయం చేయలేదు, పెద్దోళ్ళు కూడా. మీరు కూడా వచ్చి రైడ్కి వచ్చినామండి, వచ్చినాం కానీ ఒక్క గోడ మీదనే నిలబడిపోయారు వాళ్ళు పాపం. చాలా గోసపడ్డరు పాపం. తల్లి ముగ్గురు కూడా, ఒక అబ్బాయి ఏమో తల్లి చందాల్లో చదువుతుండు, ఒక చిన్న పిల్లగాడు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. ఒక గోడ మీద నిలబడి మళ్ళీ ఇంకో గోడ మీదకి వచ్చి, ఇంకో గోడ మీద పోయి ఇంకో గోడ మీదకి వచ్చి లాస్ట్కి ఇంకో గోడ మీదకి 1 గంట దాకా నిలబడ్డారు పాపం. 1 గంట దాటిన తర్వాత అల్లోకి వెళ్ళిపోయారు పాపం. ఎవరైనా సాయం చేయలేదండి, పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కానీ వచ్చి చూసిపోయారు కానీ ఒక్కళ్ళు కూడా ఇది చేయలేదు. మా అమ్మ హెలికాప్టర్ రాలేకపోయింది అనేది అంటున్నారు, అది వాతావరణంగా సిగ్నల్ అందలేదని అది ఇదని మాట్లాడుతారు సార్. మరి అదే పెద్దోళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉంటే అట్లా చేస్తారా సార్ చెప్పండి? అట్లా చేస్తారా చెప్పరు? అదే వాళ్ళ లోకంలో వాళ్ళు అదే ఒక స్థాయిలో వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు అట్లా వదిలిపెడతారా? అంటే వీళ్ళు ఏమి చేయలేరు, వీళ్ళకి ఎవరు లేరు అన్నట్టుగా వాళ్ళు అది చేసారు. అట్లా అని సాధించలేకపోయారు. అందరు పోయిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలంటే మేమే ఆపినాను. మేము ముస్లిం అంతా దూదేకులంతా ఆపినాం. ఎందుకంటే మందు తాగలేదు, ఆయన ఉరి పోసుకోలేదు, ఏం చేసుకోలేదు, మీరు చేయ అవసరం లేదు, అప్పుడు లేనిది సాయం లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు, మీకు చేయొద్దు అని ఆప్ చేస్తే నిన్న వాళ్ళ కరకరగూడని తీసుకుపోయి దానం చేశారు 5ంటికి. సో చూడొచ్చు సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో. వాళ్ళ ఇంట్లో ఉన్న అన్నీ ఇటు కొట్టుకొచ్చినాయి. ఇదో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయో, వాళ్ళ ఇంట్లోయేనా? సో జాన్పాట్ సైదులు బాబా గారి దర్గా. సో పాపం ఘోరం కదా వీళ్ళు. ఇవన్నీ వాళ్ళ చీరలు, వాళ్ళ ఇవన్నీ చూడండి, ఇవన్నీ వాళ్ళ చీరలు, ఆయన బట్టలు ఉన్నట్టున్నాయి. ఇవన్నీ ఆ వరదలు అక్కడి నుంచి ఇక్కడ కొట్టుకొచ్చినాయి. సో వాళ్ళ బీరువా పాపం, వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్ అంతా ఇట్లా కొట్టుకొచ్చింది. అది బీరువా, వాళ్ళ ఇంట్లో ఉన్న బీరువా. ఏమున్నాయి ఇందులో? పేపర్సా? బుక్. ఇటు సైడ్ నుంచి ఇది. సో ఇది వాళ్ళ ఇంట్లో బీరువా, గిన్నెలు చిన్న చిన్నవి ఇవన్నీ కొట్టుకొచ్చినాయి పాపం. సరే ఇవన్నీ పోయినాయి కానీ కనీసం వాళ్ళిద్దరన్నా బతికుంటే బాగుండేది. మీరు అంత ఇక్కడే ఉన్నారా అప్పుడు? మీరు అంత ఇక్కడ లేరు, మీరు నాన్ లోకల్. సో ఇవన్నీ వాళ్ళ బట్టలే, ఇవన్నీ వాళ్ళే.
మీరు ఇక్కడ ఉండేనా? లోకల్ అండి. లోకల్ మీది. గతంలో ఎప్పుడు ఉండేనా ఏమన్నా ఇట్లా వచ్చిన? ఉంటే వరద కొంచెం తక్కువ సార్, ఈసారి వచ్చింది వరద ఎక్కువ అయిపోయింది. అనుకోకుండా వాళ్ళు ఏమని ఇంతకుముందు బస్సు ఒకటి పోయిందంట 5 పోయినప్పుడు ఈ సంగతి ఎట్లా ఏం సంగతి అంటే వెళ్ళండి అంటే మేము కూడా ఇవన్నీ గుడ్డలు తయారు చేసుకుని వెళ్తాం, బయటికి వెళ్తాం అనే లోపు కుతకలోతు వచ్చిందట. వచ్చేలోపు ఎవరైనా చెప్పిరా? ముందే చెప్పిరంట 5 వీళ్ళు 6 రూపాయలు తయారు చేసుకొని బయటికి వెళ్ళే లోపలనే ఏమంటే కుతకల కాడికి వచ్చే లోపలనే లిచ్చన కనపడదంట. పోలేమని వీళ్ళు ఏం చేసారు ఏమంటే సరే పైకన్నా ఎక్కితే ఎవరైనా ఒకరు కాపాడతారు ఇది లోపల. ఇక అందులో కూడా ఆ గేట్లు కూడా పడలేదు సార్, అసలు అవి కూడా అట్నే మూసేసిన ఏం లేదు. గేట్లు ఎందుకు అంటే గేట్లు ఉన్నా కూడా పైనుంచి వచ్చినాయట కదా? పైనుంచి వచ్చినాయి, అవి ఓపెన్ కాలే, ఓపెన్ కాకుండా అట్నే ఆగిపోయినాయి. దానివల్ల వరద ఏమైందంటే ఓపెన్ ఎందుకు కాలే? అసలు దేనివల్ల కాలేదు సార్, మాది అది కాలేదు ఏం లేదు. అటు నుంచి దాని మీద పడి ఏమంటే పద్ధతి గేట్లు ఇమీడియట్గా ఓపెన్ చేయలేదా? ఓపెన్ చేసిరా చేయలేదు కానీ అసలు అది ఓపెన్ కాలేదు సార్, అసలు ఓపెన్ కాలేదు ఏం లేదు. గేట్ల మించి దగ్గర 8 అడుగులు వచ్చింది సార్ అది. దాని మీద అట జనాలు ఉన్నారుగా. ఎటువంటి పాపం అయినా మంచోడే ఉండే? చాలా మంచి పాపం, అసలు చాలా మంచివాడు సార్. మీ బాబు నేను క్లాస్మేట్, మా దీశ్వరమాదన సార్. ఆ బాబుదా కరకాయలగూడెం. చాలా మంచివాడు పాపం. ఇంతకుముందు ఈయన ఇక్కడ ఉండకపోయేది, ఏరియా దగ్గర కిరాయి తీసుకొని ఉంటుండు. ఒకసారి 2 సార్లు ఏంది ఇక్కడ ఉంటున్నావు యాకూబ్ అంటే లేదు కొంచెం వర్క్ నడుస్తుందిగా, దానివల్ల. ఎంత ఉంటుంది ఆయన ఏజ్? ఎంత? ఒక 49, 48 ఉంటుంది సార్. అంతే చిన్న ఏజే సార్, చిన్న ఏజే సార్ వాళ్ళది. బేరం ఉంటుంది, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఉంటారు కదా సార్. ఆయన ఇక్కడికి పెట్టుకొని ఇంకా సరే ఫ్యామిలీగా వాళ్ళు పిల్లర్ ఇల్లు అయినా ఏమైనా నిలబడేది ఉండదేమో సార్. వాళ్ళకి అనుకోకుండా వరద వచ్చే వరకు వాళ్ళకి ఏం అర్థం కాలేదు. దానివల్ల వాళ్ళు పాపం ఏం చాలా అంటుండే. నేను 5:30కి వచ్చి చూసేసరికి ఫ్లో పెరిగిపోయింది అంటుండు. హాఫ్ అన్ అవర్లో ఎక్కువ అయింది సార్ అది. అసలు మేము వచ్చే లోపల మేము తెలిసింది ఇటు సంగతి పలానా అతను ఇక్కడ పైన ఇంటి మీద ఉండేది. వస్తే చూస్తే పాపం వాళ్ళు ముగ్గురు ఒక దగ్గర కూర్చొని పాపం వాళ్ళు అది ఇదన్నా కూడా గొడుగు పెట్టి పైనుంచి అది వేసి వాళ్ళకి అన్నాలు అవి పంపించినా కూడా ప్రయోజనం లేకపోయింది సార్. ఓకే. సో ఎంత ఘోరమైన సిచ్యువేషన్ చూడండి. చావు కండ్ల ముందే కనిపించింది వాళ్ళకి. దాదాపు 7-8 గంటల పాటుగా అక్కడి నుంచి ఎట్లా బయటపడాలని విశ్వ ప్రయత్నం చేశారు కానీ అవకాశం రాకుండా పోయింది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు తక్షణమే మేలుకోవాలి. ఏం కాదులే ఉంటుంది అని మనం అనుకుంటే సో సిచ్యువేషన్ ఇగో ఇంత భయంకరమైన పరిస్థితికి వస్తుంది. ఈ మొత్తం ఆస్తి అంతా పోయింది. దాదాపు 1 కోటి రూపాయల నష్టం జరిగి ఉంటుంది. 2 ట్రాక్టర్లు ఉన్నాయి, కారు ఉన్నది, ఆయన డోజర్లు కానీ ఆ మిక్సర్ కానీ ఇదంతా కూడా. సో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. సో అండ్ మేజర్గా ఈ ఆస్తి నష్టం ఒకవైపు అయితే ఆ పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు. ఒక అబ్బాయి చెన్నైలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, ఇంకొక అబ్బాయి సెకండ్ ఇయర్ చదువుతున్నాడు బీటెక్. సో మరి ఈ పిల్లల ఎడ్యుకేషన్ ఆగకూడదు, తక్షణమే మంత్రి స్పందించాలి. సరే మీరు వచ్చి మాట్లాడిరని అంటున్నారు. అండ్ ఇంకొకటి ఇందులో ప్రధానమైనది ఏంటంటే ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితులు వస్తే హెలికాప్టర్లు ఫ్లై అవ్వడానికి అవకాశాలు కానీ వేరే మార్గాలు కానీ ఏమైనా ఉండవా? దీని మీద ప్రభుత్వాలు ఎందుకు దృష్టి పెట్టట్లేదు?